హలో అందరికీ. 'ద రాజా సాబ్' ప్రీమియర్ షో నిన్న నైట్ చూసాను. మూవీ ఎలా ఉంది, నాకెలా అనిపించిందో ఇప్పుడు మాట్లాడతా. అండ్ నాన్ స్పాయిలర్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఎలా ఉంది మూవీ అంటే నాకైతే అంతగా నచ్చలేదు. బిలో యావరేజ్ అనిపించింది. ముందుగా నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి చెప్తాను. ప్లస్ పాయింట్స్ ఫస్ట్‌ది ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా బాగా యాక్ట్ చేశారు మూవీలో. ఆయన యాక్టింగ్‌తోనే నడిపించారు మూవీ అంతా. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ తమన్ బీజీఎం చాలా బాగా నచ్చింది. థర్డ్ ప్లస్ పాయింట్ లాస్ట్ 45 మినిట్స్ సీన్స్ చాలా బాగుండే. కొత్తగా ట్రై చేశారు మూవీ టీమ్. ఫోర్త్ ప్లస్ పాయింట్ కొంత వీఎఫ్ఎక్స్ బాగుండే. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బాగుండే. సో ఇవి నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మైనస్ పాయింట్ సాంగ్స్. ఏదో ఇక పెట్టాలి సాంగ్స్ అన్నట్టు పెట్టారు. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించాయి సాంగ్స్. అండ్ సెకండ్ మైనస్ పాయింట్ ఆ రొమాంటిక్ సీన్స్. మంచి ఫ్లోలో ఉంటది మూవీ అన్నప్పుడు ముగ్గురు హీరోయిన్స్ వస్తారు. వాళ్ళతో రొమాన్స్ సీన్స్ అంతా అనవసరంగా అనిపించింది నాకు. అండ్ థర్డ్ మైనస్ పాయింట్ కామెడీ సీన్స్ కూడా ఏదో ట్రై చేశారు. ఇంకేదో జరిగింది. ఫోర్త్ మైనస్ పాయింట్ కొంత వీఎఫ్ఎక్స్ బాలేదు. సో ఇవి నాకు నచ్చని మైనస్ పాయింట్స్. మంచి బడ్జెట్ ఉంది. ప్రభాస్ గారు లాంటి పెద్ద హీరో ఉన్నారు. బట్ ప్రాపర్‌గా డెలివర్ చేయలేకపోయారు మారుతి గారు. ఆ రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ ఇంకా కొన్ని సీన్స్ అస్సలు సెట్ అవ్వలేదు మూవీలో. కాన్సెప్ట్ బానే ఉండే. బట్ పాన్ ఇండియా లెవెల్‌లో అందరిని సాటిస్ఫై చేయాలి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అలా కొన్ని కొన్ని ట్రై చేశారు. బట్ వర్కౌట్ అవ్వలేదు ఏది. ప్రభాస్ గారి కోసమే మూవీ చూడాలనుకుంటే చూడండి. స్టోరీ మీద ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా. అప్పుడు మేబీ మీకు ఈ మూవీ నచ్చొచ్చు. బట్ అన్నీ ఉండాలి పెట్టిన టికెట్ కంటే మాత్రం పక్కా డిసప్పాయింట్ అయితారు. ఇది నా రివ్యూ ఆఫ్ రాజా సాబ్. మరి మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.